ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో హామీల్లో ఒక్కొక్కడిగా అమలు చేస్తూ పోతుంది. అందులో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో నెలకి 1,500 రూపాయలు జమ చేయనుంది. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ఒక ప్రకటన చేశారండి. శాసన మండలిలో మంత్రి గారు మాట్లాడుతూ మహిళల్ని గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అలాగే ఈ ప్రభుత్వం కూడా సూపర్ 6 లో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనిలో ఎవరిని కూడా తెలుగింటి ఆడపడుచుల్ని అన్యాయం చేసేది లేదు అధ్యక్ష. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. చూశారుగా, సంధ్యారాణి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 అందిస్తామని చెప్పారు. ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలు అంటే ముందు నుంచి ఎంతో గౌరవం అందరికి తెలుసని పేర్కొన్నారు. అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మడి సంధ్యారాణి గారు తెలియజేశారండి. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం కోసం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనికోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండాలని పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్, దీంతో పాటు ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉండాలి. ఇలాగా అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలండి. వచ్చే నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేయడం మహిళలకు ఊరటనిస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మహిళలకు 18 సంవత్సరాలు మించి ఉండాలి. 18 సంవత్సరాలు మించి నెల గాని 2 నెలలైనా గానీ కొద్ది రోజులైనా ఉండాలి. అలాగే ఆధార్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల లిస్ట్ లో ఆమె అయి ఉండాలి. ఖచ్చితంగా రేషన్ కార్డులో ఆమె పేరు లేకపోతే మటుకు ఎలిజిబుల్ కాదండి. అదేగా సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ తో లింకప్ అయి ఉన్నటువంటి వారందరికీ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా అందరికీ వచ్చి తీరుతుంది. అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పటి నుంచా ఏమిటా ఎలా అనేది త్వరలోనే అప్డేట్ ఇస్తామని చెప్పారు మన మంత్రి గారు. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఛానల్కి కామెంట్ చేయండి.